రీల్స్ తీస్తున్నారంటే ఏముందిలే నార్మలే కదా అని అనుకుంటాం. కానీ అది తీసుకుంటూ వెళ్ళే వాళ్ళకి మాత్రమే, ఆ చెప్పుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమైద్ది దాని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. సో మీరు చెప్పండి అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? చిన్నది కాదు, ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. లైక్ నేను 8th క్లాస్లో ఉండేటప్పటి నుంచి కాంటెంట్ ప్రిపేర్ చేయడం అంటే ఇంట్రెస్ట్. అసలు చిన్న కీప్యాడ్ ఫోన్తో కూడా స్టార్ట్ చేసాం. షార్ట్ ఫిల్మ్స్ కీప్యాడ్ ఫోన్తోనే. డైరెక్టర్ కూడా మీరే కదా? నేనే డైరెక్టర్, నేనే రైటర్, నేనే ఎడిటర్. బ్రహ్మానందం గారు గ్లాడియేటర్ చిన్నప్పుడు అసలు బ్యాక్ బెంచరా, చదివే వాళ్ళ ఏమన్నా? స్కూల్లో బాగానే చదివేవాడిని. ఎప్పుడైతే ఇంటర్కి వచ్చానో అయిపోయింది. అదో ఇది మనతోటి కాదు. మనకు అవసరమా? ఫస్ట్ ఎంపీసీ, దాని తర్వాత బైపీసీ, దాని తర్వాత మళ్ళీ ఎంపీసీ, మళ్ళీ ఇదొద్దు ఇది ఇదొద్దు ఇది ఇది ఇట్లా ఎవరేం అనలేదు. చెయ్యు అనరు, చెయ్యొద్దు అనరు. ఓ గాలికి తిరిగి అంతే. గాలి నాకు. చాలా త్వరగా వచ్చినట్టున్నారు కదా ఫాలో. 7 సంవత్సరాలు కష్టం అని చెప్పొచ్చు. 2019 నుంచి లాంగ్ లెంత్ వీడియో తీయడము, లేకపోతే ఒక షార్ట్ తీయడము, దాన్ని ఎడిట్ చేసుకుని పెట్టేయడం, ఇది ఒక 1 minute కాంటెంట్ షూట్ చేయడానికి ఒక హాఫ్ డే పడుతుంది. ఇన్ని ట్రై చేస్తే ఇన్నే వర్కౌట్ అయ్యాయి. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలానే ఉండాలి, వైఫ్ అంటే ఇంట్లో వంటింట్లో ఉండి ఊరికే ఆ వంట పని చేసే వాళ్ళే వైఫ్, అలా కాదు ఇప్పుడు మారింది, లోకం ముందుకు పరిగెడుతుంది, ఇలా కూడా చూపిద్దామని ఆలోచన ఉంటుందా? మనమే కాదండి, ఎవ్వరం కూడా సమాజాన్ని మార్చలేం. ఇప్పుడు మార్చామని ట్రై చేసినా ఈ నాకు చెప్పి పెద్ద పెద్ద హీరోస్ కూడా ఇది నేను చేస్తే ఖచ్చితంగా మారిపోతారు. మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరా మీ పక్కన నిలబడి? లేరు. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు నాకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో తెలీదు. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? నేను 7th క్లాస్లో అనుకుంటా. మీ టీచర్ వెళ్ళిపోయిందా? తెలుగు సార్, ఆయన ఇంగ్లీష్ పదాలు కొంచెం వేరే వేరేగా పలుకుతారు కదా. మా స్కూల్ అంతటికి ఆ పేరు నా ఒక్కడికే ఉండేది. ఆయన అందరు గట్టిగా అనిపించింది. ఆ టైంలో నాకు సాడెస్ట్ మూమెంట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ గురించి చెప్పాలంటే, మనకు నచ్చింది మనకు వచ్చింది చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు సక్సెస్ చూస్తాము అంటాం కదా, ఆ సెంటెన్స్కి నిలువెత్తు నిదర్శనం అనమాట. అంటే ఆయనకు వచ్చింది ఆయనకు నచ్చింది చేస్తా వస్తా అన్నారు. సో ఇప్పుడు ఇన్స్టాలో లిటరల్లీ ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఒక రీలైనా ఒక రోజులో మ్యాండేటరీ చూస్తారు ఆయన. అయితే అంత ఫేమస్ అయిపోయారనమాట. అంటే అంత గొప్ప సిరీస్ తీస్తున్నారు, మనందరికీ నచ్చేలా మెచ్చేలా చేసుకుంటూ పోతున్నారనమాట. హీఈస్ నన్ అదర్ దాన్ రోషన్ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. బోల్డ్ అని విషయాలు మాట్లాడదా, వచ్చేయండి. హలో అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అడిగారు నన్ను. సో నిజంగానే రోషన్ గారు ఇన్స్టాలో రీల్స్ తీస్తున్నారంటే ఏముందిలే నార్మలే కదా అని అనుకుంటాం. కానీ అది తీసుకుంటూ వెళ్ళే వాళ్ళకి మాత్రమే, ఆ చెప్పుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమైద్ది దాని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత డెడికేషన్ ఉంటుంది అని చెప్పేసి. సో మీరు చెప్పండి అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఈ జర్నీ అంటే చిన్నది కాదు, ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. లైక్ నేను 8th క్లాస్లో ఉండేటప్పటి నుంచి. మీరు 8th క్లాస్? నేను 8th క్లాస్లో ఉండేటప్పటి అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా? అప్పటి నుంచి కాంటెంట్ ప్రిపేర్ చేయడం అంటే ఇంట్రెస్ట్. అసలు చిన్న కీప్యాడ్ ఫోన్తో కూడా స్టార్ట్ చేసాం. ఓకే. కీప్యాడ్ ఫోన్తో కూడా ఒక 2-3 తీసాం అలాంటివి షార్ట్ ఫిల్మ్సే. షార్ట్ ఫిల్మ్స్ కీప్యాడ్ ఫోన్తోనే, కెమెరాతో, కీప్యాడ్ ఫోన్లో ఉన్న కెమెరాతో ఓకే. ఒక 2-3 తీసాం. బట్ మాకే అనిపించింది ఇదేంటి మేమే నిబ్బాలి అప్పుడు, మేమే ఇంకా ఇలా తీస్తున్నాం ఏంటనేసి మేమే డిలీట్ చేసేసేవాళ్ళం. ఓకే. ఇంకా రిలీజ్ ఎక్కడ చేయలే, రిలీజ్ చేయడం మంచిదైంది అనిపిస్తుంది అప్పుడు. సో ఒక 2-3 చేసాం అలానే. మళ్ళీ కట్ చేస్తే ఆఫ్టర్ 10th తర్వాత నుంచి ఇంటర్ తర్వాత నుంచి ఫుల్ టైం ఇంకా కాంటెంట్ క్రియేషన్ స్పేస్లోకి. డైరెక్టర్ కూడా మీరే కదా? నేనే డైరెక్టర్, నేనే రైటర్, నేనే ఎడిటర్, నేనే కెమెరా యాంగిల్స్ చెప్పేది, నేనే కలర్ డిఏ చేసుకునేది, నేనే మ్యూజిక్ కూడా చేసుకునేది. ఇది కొంచెం ఫన్నీగా తీసుకోండి కానీ బ్రహ్మానందం గారు గ్లాడియేటర్ అన్ని చేసుకుంటారు కదా అలా. బట్ అదే కట్ చేస్తే అని అంటున్నారు కదా, అందుకే అర్థమైంది డైరెక్టర్ కూడా మీరే, కట్ చేసేది మీరే, వెనక యాక్టింగ్ చేసుకునేది మీరే అని. బట్ మీ పేరెంట్స్ ఏం చేస్తారు? ఎక్కడి నుంచి మీరు ఇంతకి? మాది వైజాగ్ అండి. వైజాగ్లో ఇప్పుడు ఉండేది, కానీ విజయనగరం నుంచి ఇంకొక చిన్న ఊరు అక్కడ అనమాట నేటివ్ అది. సో ఇప్పుడు ఉండేదంతా వైజాగే. ఓకే. అమ్మ వాళ్ళంతా ఫ్యామిలీ మొత్తం వైజాగే. ఏం చేస్తారు అమ్మ వాళ్ళు? అమ్మ హౌస్ వైఫే, డాడీ టైలర్. ఓ, టైలర్. మీరు ఒకరేనా? నేను సిస్టర్ ఉండేది, సిస్టర్ జాబ్ చేస్తుంది.
ఓకే. మీరు మాత్రం ఈ స్పేస్లోనే పూర్తిగా ఈ స్పేస్‌లోనే ఉన్నారు. పూర్తిగా కాంటెంట్ క్రియేషన్స్లోనే. ఓకే. చిన్నప్పుడే అసలు బ్యాక్ బెంచరా? చదివే వాళ్ళా ఏమన్నా? చదివేవాడిని అంటే స్కూల్లో బాగానే చదివేవాడిని. హ్మ్. ఎప్పుడైతే ఇంటర్కి వచ్చానో అయిపోయింది ఇంకా. వద్దు. ఇది మనతోటి కాదు. అంటే ఇంటర్ కూడా నాది చాలా డిఫరెంట్. అలా ఎలా? ఫస్ట్ ఎంపీసీ, హ్మ్. దాని తర్వాత బైపీసీ, ఆ! దాని తర్వాత మళ్ళీ ఎంపీసీ. అదేంటండి? అంటే అలా ఇంటర్‌లో అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి. వచ్చాయి. ఎంపీసీ నుంచి బైపీసీకి, బైపీసీ నుంచి మళ్ళీ ఇదొద్దు, ఇదొద్దు, ఇది. అది అది అలానే అయింది. ఓకే. ఇది వద్దంటే ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది అలానే షిఫ్ట్ అయ్యా. బట్టలు మార్చుకున్నట్టు మార్చుకున్నట్టు మార్చేసారు మార్చుకున్నా. గ్రూప్‌లు. ఓకే. సో ఫస్ట్ ఎంపీసీ, దాని తర్వాత అక్కడ నాకు ఆ కాలేజ్లో నాకు లంచ్ బ్రేక్ పీరియడ్ నచ్చలే. ఆ! అంటే నాకు హాఫ్ అన్ అవరే ఉండేది. ఓకే. ఆ హాఫ్ అన్ అవర్ టైం నాకు నచ్చట్లేదు. అంటే నేను వేరే వాడు కలిపి సరే వేరే కాలేజ్ మీరు ఇంకొకరిని కూడా చెడగొట్టా. అది. చెడగొట్టే అది నాకే రిఫ్లెక్ట్ అయింది, చెప్తా చూడండి. హ్మ్. ఆడికి చెప్పా, ఇద్దరం కలిపి సరే వేరే కాలేజ్కి వెళ్ళిపోతాం, లోకల్ కాలేజ్కి వెళ్ళిపోతాం అనుకున్నాం. లోకల్ కాలేజ్కి వెళ్ళాం. వెళ్ళాక వాడు ఏమన్నాడంటే, అరే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఆల్రెడీ ఇందులో ఫీజు కట్టాం కదా, ఇందులోనే ఉందాం అంటున్నారు. ఓకే. వాడు అక్కడే ఉండిపోయాడు. హ్మ్. నేనేమో ఇంకా ఇక్కడ యూనిఫామ్ అవన్నీ ఇంకా వద్దు, తీసుకోలేదు కూడా. ఓకే. ఎంపీసీ ఏదైతే కాలేజ్ చదివానో ఆ కాలేజ్లో హ్మ్. నేను ఒక్కడిని వెళ్ళా. అక్కడ 1 మంత్ ఎంపీసీలోనే ఉన్నా. ఓకే. ఒక్కసారి నన్నే లేపి అడిగాడు అనమాట అన్నీ. మనకు అసలు మ్యాథ్స్ అయితే నిల్, అస్సలు అన్ని ఫార్ములాస్ నన్నే అడిగితే ఇంకా ఏం చేస్తే ఇక్కడ కట్ అవుతా అంటే షిఫ్ట్, బైపీసీ. బైపీసీ షిఫ్ట్. బట్ 10థ్‌లో మ్యాథ్స్ ఉంటది కదా! 10th ఈజీ. 10థ్ ఈజీ. 10th ఈజీ. ఓకే. 10th ఈజీగానే అయిపోయింది. హ్మ్. ఇంకా ఇక్కడ ఈసారి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, షిఫ్ట్, బైపీసీ షిఫ్ట్. షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఓన్లీ 14 మెంబర్సే ఉండేవారు, అందరూ అమ్మాయిలే. ఓన్లీ 5 మెంబర్స్ అబ్బాయిలు, అందులో నేను ఒకడిని. దాని తర్వాత 1 మంత్ బాగానే అయింది. అందులో నార్మల్ టెస్ట్స్ పెడతారు కదా, అవి కూడా నేను రాసుకున్నా బైపీసీ. ఓకే. తర్వాత ఎందుకో నార్మల్ పాత కాలేజ్ సైడ్ వెళ్దాం అని వెళ్ళా. ఓకే. ఊరికే ఆ రోజు మా కాలేజ్ హాలిడే అని. హ్మ్. అక్కడ అందరూ మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఒక్కడనే బయట ఉన్నానే, ఎలా అయినా ఇక్కడికి వచ్చేయాలి అని మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ కొట్టా. బా! మళ్ళీ ఇక్కడ ఎంపీసీ. ఈ ఎంపీసీ మొత్తం సిలబస్ అంతా అయిపోయింది అప్పటికి. ఓహ్! మరి ఏం చేశారు అప్పుడు? అటు ఇటు కింద మీద పడి ఎలాగోలా పాస్ అయ్యారా? పాస్, 2 years పాస్. నేను ఎప్పుడు చిట్టీలు పెట్టా. లేదు లేదు పాస్. పర్లేదులేండి. లేదు లేదండి. బైపీసీ నుంచి మళ్ళీ ఎంపీసీకి వచ్చి ఎంపీసీ ఇంటర్ ఫినిష్ చేశారు. ఎంపీసీ ఇంటర్ అక్కడితో ఆపేశారా? లేదు లేదు, డిగ్రీ కరెస్పాండెంట్గా చేసుకున్నాను. ఓకే. కరెస్పాండెంట్గా చేసుకుంటూ నేను ఇంకా ఏం చేస్తే మనకు ఒకళ్ళు ఛాన్స్ ఇవ్వకుండానే మనమే ఛాన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనే ఐడియాతో నేను ఎడిటింగ్ కోర్స్ ఇవన్నీ నేర్చుకున్నా. ఓకే. ఎలా? ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యా. ఓకే. అది అవుతుండగానే లైక్ నాకు డిగ్రీ కూడా అయ్యేది. డిగ్రీ అవుతుండగా అది చేసుకున్నా. సో 2 కలిపి నేను ఫుల్ టైం ఎడిటింగ్ చేసుకున్నా. దాని తర్వాత ఎడిటర్గా నేను సెట్ అయ్యా. ఎడిటర్గా సెట్ అయ్యాక మెల్లమెల్లగా ఈ ఆపర్చునిటీస్ రావడం, నేనే కాంటెంట్ చేసుకోవడం, అవన్నీ నాకు సెట్ అయ్యాయి. బట్ మీరు 8th క్లాస్లో ఉన్నప్పటికే టిక్ టాక్ ఉందా? లేదు లేదు. లేదు లేదు. ఎప్పటి నుంచి టిక్ టాక్లో వీడియోస్ మొదలు పెట్టారు? నేను అప్పుడు సరిగ్గా ఐడియా లేదు, బట్ 10th అనుకుంటా. ఓ, మీ 10th నుంచి వీడియోస్ చేస్తున్నారు. ఇంట్లో ఎవరేం అనలేదు? ఎవరేం అనలేదు. అవునా? చెయ్యు అనరు, చెయ్యొద్దు అనరు. పో గాలికి తిరిగి అంతే అంతే. గాలి నాకు వదిలేసారా? అంతే, చెయ్యు అనరు, చేయొద్దు అనరు, అంతే, అలానే ఉంటారు. ఓకే. 10th క్లాస్ నుంచి ఏదో ఒకటి చేస్తా ఉంటారు. ఏదో ఒకటి చేద్దామని డిసైడ్ అయ్యా. అలానే చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు కూడా అలానే చేసుకుంటూ వచ్చా. బట్ చాలా త్వరగా వచ్చినట్టున్నారు కదా ఫాలో. చాలా త్వరగా రాలేదండి. ఒక 7 సంవత్సరాలు కష్టం అని చెప్పొచ్చు. 7 years? 7 years కష్టం అని చెప్పొచ్చు. 2019 నుంచి ఫుల్ టైం కాంటెంట్ క్రియేషన్ చేద్దామనే వచ్చా. ఓకే. ఎప్పుడైతే నేను వైజాగ్ షిఫ్ట్ అయ్యానో మా ఊరు నుంచి, ఇంకా ఊర్లో ఉంటే ఏం అవ్వదని తెలిసి వైజాగ్ షిఫ్ట్ అయ్యా. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్ 7 years. 7 yearsలో ఏం కంటెంట్ చేశారు అంతలా? 7 yearsలో అన్నీ, అంటే యూట్యూబ్లో రన్ అయ్యే కాంటెంట్ ఏముంటుందో అన్నీ సెర్చ్ చేసుకొని అన్నీ ట్రై చేసుకుంటూ వచ్చా. లాస్ట్కి రిలేటబుల్ వైఫ్ అండ్ హస్బెండ్ కాన్సెప్ట్స్ కనెక్ట్ అయ్యాయి అందరికి. ఇప్పుడు మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ కాన్సెప్ట్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నారు కదా ఇన్స్టాలో, బాగా యూట్యూబ్ లో కూడా సేమ్ ట్రెండింగ్ లో ఉన్నారు. యూట్యూబ్లో కూడా అంతే. బట్ ఒక్కసారిగా అంటే అప్పటి నుంచి రాని పేరు, అప్పటి నుంచి రాని ఫేమ్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది చూసుకుంటే? చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇప్పుడు 6 ఏళ్ళు కష్టం, 6 నెలల ఫలితం అన్నట్టు అయింది.
ఎప్పుడైతే నేను డిసెంబర్లో స్టార్ట్ చేసా, ఓకే. నవంబర్లో షూట్ చేసాం, నవంబర్ ఎండ్ షూట్ చేసాం, డిసెంబర్లో రిలీజ్ స్టార్ట్ చేసాం. ఓకే. నాకు షూట్ చేసినప్పుడే రఫ్ ఎడిట్లోనే నాకు అర్థమైంది. సో ఎందుకో ఇది కనెక్ట్ అవుతుంది అని అంటే అనిపించింది. సో ఆ గట్ ఫీల్తోనే రిలీజ్ చేసా. ఓకే. కట్ చేస్తే ఫస్ట్ వీడియో ఒక 35K వెళ్ళింది అంతే షార్ట్. ఓకే. సెకండ్ వీడియోనే 1.2 మిలియన్. ఇంకా కట్ చేస్తే రెస్ట్ ఇస్ హిస్టరీ అంతే. రెస్ట్ ఇస్ హిస్టరీ. అంటే మరీ అంత ఏం చెప్పలేను, అదే, బట్ ఇప్పుడున్న వ్యూవర్షిప్ అయితే అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే. బట్ చాలా ఈజీనా అండి? అంటే ఒక లాంగ్ లెంత్ వీడియో తీయడము, లేకపోతే ఒక షార్ట్ తీయడము, దాన్ని ఎడిట్ చేసుకుని పెట్టేయడం ఈజీనా? ఎలా ఉంటుంది మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూసుకుంటూ, యాక్టింగ్ చేసుకుంటూ, ఎడిటింగ్ చేసుకుంటూ, ఇదంతా ఎలా అవుతుంది అసలు? ఒక షార్ట్ వీడియో చేయడానికే ఒక హాఫ్ డే పడుతుందండి ఈజీగా చేయడానికి. ఒక షార్ట్ షూట్ చేయడానికి. ఓకే. ఒక 1 minute కాంటెంట్ షూట్ చేయడానికి ఒక హాఫ్ డే పడుతుంది. అలాంటిది ఒక హాఫ్ డే పట్టేది మేము రోజుకి 10 షార్ట్స్ చేయాలి. ఓకే. రోజుకి 10 షార్ట్స్ చేయాలి. 10 షార్ట్స్ చేస్తేనే మాకు వర్కౌట్ అవుతుంది. పరిగెట్టిస్తారైతే మామూలు కాదు. అందరినీ పరిగెట్టించాలి. స్క్రిప్ట్ పట్టుకొని ఇదే డైలాగ్ రెడీ, యాక్షన్, డైలాగ్ చెప్పాడు, కట్, మళ్ళీ స్క్రిప్ట్ అందరికీ చెప్పేసి మళ్ళీ నేను నా డైలాగ్ నేను చూసుకొని ఓకే రెడీగా అలా మేనేజ్ చేసుకుంటే. మీరు అటు సైడ్ ఉన్నప్పుడు ఇటు సైడ్ ఎవరు ఉంటారు? మీరు డైరెక్ట్ చేసుకోలేదు. అటు సైడ్ నాతో యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే. బట్ టీం అంతా పరిగెడతారు, మీరు అంతా పరిగెడతారు. తిట్టుకుంటారు ఎప్పుడైనా మిమ్మల్ని? ఆబ్వియస్లీ తిట్టుకుంటారండి. తిట్టుకుంటారు. పరిగెట్టిస్తున్నాడు అసలు ఒకసారి చేస్తే అంటే మాతో చాలా టీం మెంబర్స్ ఉంటారు, మాతో పాటు కో క్రియేటర్స్ కూడా ఉంటారు అనమాట. ఓకే. అందరు షూట్స్ ఒక 10-11కే స్టార్ట్ అవుతాయి. నా ఒక్కడిది 7కి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 7 to 7. ఓకే. ఒక కాల్ షీట్ లానే 7 to 7. అబ్బా, ఈ షూట్ అంటే పొద్దున్న రావాలరా బాబు అనుకుంటారు డెఫినెట్ గా. ఓకే. అది మాత్రం షూర్. బట్ డిసిప్లైన్, డెడికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు మీకు ఎస్పెషల్లీ? ఈ ఫీల్డ్లోనే కాదండి, ఏ ఫీల్డ్లో అయినా సరే డిసిప్లిన్ అనేది పక్కా మ్యాండేటరీ. డెడికేషన్ కూడా అలానే ఉండాలి. డెడికేషన్ ఉండి డిసిప్లిన్ లేకపోతే అవ్వదు, డిసిప్లిన్ ఉండి డెడికేషన్ లేకపోయినా అవ్వదు. ఓకే. అది డైలాగ్స్ అన్ని రాసుకోవడానికి టైం ఎప్పుడు ఉంటుంది మరి మీకు? మీరే రాస్తారా? అన్ని నేనే రాస్తా. రేప్ షూట్ అంటే ఈ రోజే రాస్తా. ఓ, నాకు రేప్ షూట్ ఒక కథ అంతా ముందు రాసేసుకున్న తర్వాత చేయరా? అంటే నేను ఇంతవరకు చేసేదంతా ఇండివిజువల్ షార్ట్స్. షార్ట్కి ఒక మెసేజ్ ఉంటుంది, ఎవ్రీ షార్ట్కి ఒక ఎండింగ్ ఒక మెసేజ్ ఉంటుంది. సో ఆ రకంగా నాకు 1 week స్పేస్ దొరికిన రైటింగ్కి. మండే షూట్ అంటే నాకు సండే కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే. అంటే ముందు రోజు ఎగ్జామ్స్కి బ్యాటింగ్ ముందు రోజే చేసినట్టు నాకు రేప్ షూట్ అంటే ఈ రోజే కాంటెంట్ రాయడానికి నాకు ఆ థాట్స్ కూడా అలానే వస్తాయి. ఓకే. ముందంతా అసలు ఏముండదు, అసలు డొల్లా అంతే. అప్పటికప్పుడు వచ్చేస్తుంది ఆ రోజు, అప్పటికప్పుడు వచ్చేది, నెక్స్ట్ రోజు షూట్ చేసేది. ప్రతి దాంట్లో ఒక మెసేజ్ ఇవ్వాలని థాట్ ఎందుకు పెట్టుకున్నారు? అంటే చాలా ట్రై చేసామండి స్టార్టింగ్లో. ఓకే. నాకు ఫేవరెట్ జానరా అయితే కామెడీ. నా ఆబ్వియస్లీ చాలా మందికి. అండ్ ఏమనుకుంటారంటే బేసిక్ గా 24 గంటలు మనకుండే కష్టాలు మళ్ళీ వాళ్ళ కష్టాలు నవ్వుకోవచ్చు కదా అనే ఫీల్ తోనే నేను స్టార్ట్ చేశా. చాలా ట్రై చేసాం కామెడీలో, కొన్ని వర్కౌట్ అయ్యాయి. ఓకే. ఇన్ని ట్రై చేస్తే ఇన్నే వర్కౌట్ అయ్యాయి. ఓకే. సో ఇప్పుడు మీ వైఫ్ అండ్ హస్బెండ్ లో ఇన్ని ట్రై చేస్తే అన్ని వర్కౌట్ అయ్యాయి. ఓకే. సో వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కామెడీ కొంతమంది చూసారనుకోండి, కొంత ఆడియన్స్ చూసారనుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. అది ముసలి వాళ్ళు అవని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండే, యంగర్ అవని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండే, అమ్మ నాన్న అవని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండే. సో నేను అందరినీ టచ్ చేసుకుంటూ వద్దాం, ఆడియన్స్ని ఎందుకు టచ్ చేయకూడదు అన్నట్టు అనుకుని ఈ వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేస్తాం. ఓకే. బట్ మీకు ఎలా తెలుస్తుంది రియల్ స్టోరీస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటి? మీ ఇంట్లో మీ మమ్మీ డాడీలు కొట్టుకున్నప్పుడు చూసే వాళ్ళ? ప్రతి ఇంట్లో కామన్ కదండి. ప్రతి ఇంట్లో కామన్. అంటే పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని చూసేసి రిలేటివ్స్లో చూసేసి అసలు ఏం జరుగుతుందని నాకున్న కాంటెంట్ ఐడియాస్ రెఫరెన్స్లు తీసుకుంటూ రాసుకుంటూ వెళ్ళడం. బట్ సమాజాన్ని మార్చాలి అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలానే ఉండాలి, వైఫ్ అంటే ఇంట్లో వంటింట్లో ఉండి ఊరికే ఆ వంట పని చేసే వాళ్ళే వైఫ్, అలా కాదు ఇప్పుడు మారింది, లోకం ముందుకు పరిగెడుతుంది, ఇలా కూడా చూపిద్దామని ఆలోచన ఉంటుందా? బేసికలీ మనమే కాదండి, ఎవ్వరం కూడా సమాజాన్ని మార్చలేం. ఎందుకలా? ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. మార్చలేం, సీరియస్లీ మార్చలేం. ఎందుకంటే ఇప్పుడు మార్చామని ట్రై చేసినా ఈ నాకు చెప్పేది ఏంటి అనే టోన్లో చూస్తారు. సో బట్ ఎప్పటికీ మారకపోతే ఎలా?
సమాజం అలానే ఆగిపోతే ఎలా? ఇప్పటికీ మారలేదు కదా, అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు కదా. అందుకే కదా మన ఇంకా డెవలపింగ్ కంట్రీ లాగా అలానే ఉండిపోయింది. డెవలప్డ్ కంట్రీ అని అవ్వదు అనరు కదా ఇండియా. అవ్వదు అని చెప్పకూడదులేండి, బట్ ఆ పీరియడ్ లోనే చాలా సేపటి నుంచి, చాలా ఇయర్స్ నుంచి అదే పీరియడ్ లో ఉండిపోవడానికి రీజన్ కూడా దీనివల్లే. ఓకే, బట్ ఎవరికి వాళ్ళు అలా అనుకుంటే ఎవరు ఉద్ధరిస్తారు మరి? ఎవరు వాళ్ళకి వాళ్ళు మారాలండి అంతే. అంతే. మన వాళ్ళకి వద్దులేండి ఇంకా. అంటే ఇప్పుడు మీ వీడియోస్, ఒక వీడియో మినిమం ఒక 3 మిలియన్ వరకు చూసారు అనుకోండి, 30 లక్షల్లో 30,000 మంది, పోనీ 3,000 మంది ఆలోచన వచ్చినా మంచిదే కదా. నాకు 30 మందికి ఆలోచన వచ్చినా నేను హ్యాపీ, ఇంకా మంచిదే కదా. అంతే కదా. కానీ నాకు వచ్చే కామెంట్స్లో కొన్ని చాలా మంచి కామెంట్స్ వస్తాయి. ఏంటంటే, అన్న మీ వీడియో చూసి కొంతమందిని ఇన్స్పైర్ అవుతారన్న, మేము ఇన్స్పైర్ అవుతున్నాం అన్న. అది ఒక్కరు పెట్టినా హ్యాపీ అండి. హ్యాపీయే కదా. ఒక్క వీడియోకి ఒక్కరు పెట్టినా హ్యాపీ. సరే, కొంచెమైనా మార్చడానికి మనం ట్రై చేయాల్సిన అవసరం లేదు. మన వీడియోలు చూసి ఒక్కరు మారడానికి, వాళ్ళు స్వతహాగా వాళ్ళు మారడానికి వచ్చినా మంచిదే కదా, అంతే. బట్ అదేలేండి, అంటే ప్రతిదాన్ని సమాజాన్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకునే వాళ్ళకు కూడా కుదరకపోవచ్చు. అంతే. మనం అనుకునేది మనం చేసుకుంటూ వెళ్తుంటే ఏదో ఒకరైనా ఒక దగ్గరైనా మార్పు వస్తే, ఈ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లాన్ని కొట్టాం అనుకున్న వాళ్ళ ఆయన ఆగిపోతే కొట్టకుండా కూడా మీరు చేసిన మార్పే అంతే కదండి, అంతే. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ కూడా ఇది నేను చేస్తే నన్ను చూసి వాళ్ళు మారుతారు, ఖచ్చితంగా మారిపోతారు అని అయితే చేయరు. సరే, నేను చేస్తే వాళ్ళు మారుతారు ఏమో అనే ఉద్దేశంతోనే చేస్తారు, బాగుంటుంది ఏమో అనే ఉద్దేశంతో చేస్తారు. అందరు కాంటెంట్ క్రియేటర్స్ కూడా వాళ్ళు చేసే కాంటెంట్తో ఎవరైనా మారుతారు ఏమో, ఆ ఏమోతోనే స్టార్ట్ చేస్తారండి. ఆ ఏమోలో ఒక్కరిద్దరు మారినా హ్యాపీనే. సో నాకు వచ్చే కామెంట్స్లో కూడా చాలా మంది పెడతా ఉంటారు. సో ఆ కామెంట్స్ చదువుకుంటేనే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. నెగిటివ్గా కామెంట్స్ రాలేదా ఇప్పుడు? చాలా చాలా తక్కువ అండి. ప్రెసెంట్ నేను చూసిన దాంట్లో ఒక్క కామెంట్ కూడా 99.98% కూడా పాజిటివే. ఆ మిగతా 0.2% అనేది చూడరేమో, అసలు కనిపించేమో. అంతే, కనిపించ కూడా. మీ కో యాక్టర్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? చాలా బాగుంటుంది అంటే, లిటరలీ ఆ అమ్మాయి కో యాక్టర్గా మాకు దొరకడం మాకు చాలా లక్ అనుకోవడమే. ఓకే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేనే డైలాగ్స్ మర్చిపోతా, రాసిన వాడిని నేనే డైలాగ్స్ మర్చిపోతూ ఉంటా. తనకు ఒకసారి చెప్తా, తను ఒకసారి చూసుకుంటుంది, ఇమీడియట్ చెప్పేస్తుంది, నేనే మర్చిపోతుంటా మళ్ళీ. మీరు మర్చిపోతారు కానీ తనకు గుర్తుంటుంది. మీరే ఎక్కువ టేక్స్ తీసుకుంటారేమో అప్పుడు ఆ లెక్కన. మరి నేనే ఎప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకోవాల్సి వస్తుంది, రాసింది నేనే మళ్ళీ, బట్ గుర్తుండే తనకే. దానికి లొకేషన్స్, ఇల్లు కూడా మాట్లాడుకుంటారా? అంటే మాతో పాటు ఒక కో క్రియేటర్స్ ఉంటారండి, అందరం కలిపి ఒక హౌస్లో ప్రిపేర్ చేసుకుంటాం, ఒక హౌస్లోనే షూట్ చేసుకుంటాం. ఓకే. వీటి నుండి సంపాదించేది మీరు వీళ్ళకి ఇచ్చేదానికి సరిపోతుంది అట్లీస్ట్? అంటే మీ కో క్రియేటర్స్కి ఇవ్వాలి, మీరు తీసుకున్న లొకేషన్కి, డిఓపికి అందరికీ పే చేయాల్సి వస్తుంది కదా, మరి బ్యాలెన్స్ అవుతుందంటారు? అంటే ప్రెసెంట్ నా దగ్గర ఉన్న వాళ్ళందరూ డబ్బులు సంపాదించాలి అనే వాళ్ళైతే కాదండి. దానికోసం నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతా. దీంతో డబ్బులు సంపాదించాలి, వీడికి ఒక 2 మిలియన్ వ్యూవర్షిప్ వెళ్ళింది, నాకు ఎంతో కొంత నెక్స్ట్ వీడియో నుంచి నేను ఎక్కువ అడుగుదాం అనే ఉండదు. 2 మిలియన్ వ్యూవర్షిప్ వెళ్ళింది రోషన్కి, మనం ఇంకా నెక్స్ట్ వీడియో బాగా చేయాలి అనేటట్టే ఉంటారు అందరూ. అలాంటి టీం దొరకడం నిజంగా లక్కే. ఓకే. ఎవరు డబ్బుల గురించి అయితే మాట్లాడరు. ఎండ్ ఆఫ్ ది డే అంటే నేను ఇస్తా, మరి ఇవ్వనని కాదు, ఇస్తా. ఎంత ఇస్తే అంతే, ఇంత కావాలి అని డిమాండ్ చేయరు, ఎంత ఇస్తే అంతే. అది కూడా ఎంత ఉంటే అంత, ఎంత ఉంది అంతే, ఎంత ఇస్తే అంతే. బట్ పర్లేదండి, అలాంటి ఫ్యామిలీ లాంటి టీం ఉండడం కూడా వర్క్ ప్లేస్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు వర్క్ ప్లేస్ లో డిస్టర్బెన్స్ వస్తే ఇంకా కష్టం కదా, చాలా చేయలేరు, ఇబ్బంది అయిపోతుంది. అలా అందరూ కలిసిపోయి ఉండే టీం అంటే. బట్ వాళ్ళకి ఎప్పుడైనా అప్పుడప్పుడు ఫన్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉంటుందా సెట్కి వస్తే? అసలు సెట్ లో ఎంటర్టైనింగ్ గానే షూట్ అవుతుందండి, సెట్ లో ఎంటర్టైనింగ్ గానే షూట్ అవుతుంది. బట్ మరి ఒక్కరే ఫీల్ అవుతున్నారా? అంటే నేను కూడా ఎంటర్టైనింగ్ గానే షూట్ చేస్తూ ఉంటా, బట్ షూట్ అయిపోతూ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, షూట్ ఆగి ఎంటర్టైన్మెంట్ అవ్వకూడదు. ఎండ్ ఆఫ్ ది డే వర్క్ అయిపోవాలి. ఇది గట్టిగా ఉంటుంది, షూట్ అయిపోతూ ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, షూట్ ఆగిపోయి ఎంటర్టైన్మెంట్ అవ్వకూడదు. ఓకే. బట్ అంటే మీకు మీరు మాత్రం స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టుకున్నారు, ఒకటి కావాలంటే ఒకటి ఆగిపోవాల్సిందే. డెఫినెట్గా. లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా చూసారంటే, ఇది కావాలంటే ఇది వదిలేయాల్సిందే నేను అనే సిచ్యువేషన్స్? ఫేమ్ కావాలంటే డబ్బులు వదిలేయండి, ఓకే,
డబ్బులు కావాలంటే ఫేమ్ వదిలేయాలి. బట్ రెండు బ్యాలెన్స్ అవ్వడానికి కుదరదు అంటారా? బ్యాలెన్స్ అవుతుంది, బట్ మనం ఇంకా స్ట్రగుల్ పడుతూనే బిగినింగ్ స్టేజ్లో బిగినింగ్ స్టేజ్లో ఇది కావాలంటే ఇది వదిలేయాలి. రెండు కావాలంటే బిగినింగ్ స్టేజ్లో చాలా కష్టం అని నేను నమ్ముతా. అది ట్రూలేండి, ఎవరికైనా తెలిసిన విషయం అది బేసిక్గా. సో మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి రోషన్ గారు ఇప్పటి వరకు? నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అదే ముందు చెప్పినట్టే, 6 ఏళ్ళు కష్టం, 6 నెలల్లో ఫలితం. ఓకే. డిసెంబర్ టు మేలో కాదు, 1 వీక్లో మేము 100K కొట్టేసాం. 1 వీక్లో 100? సారీ 1 వీక్లో 10K కొట్టాం. ఓకే. 1 మంత్లో 100K కొట్టేసాం. పరిగెట్టింది అసలు మామూలు కూడా. చాలా బాగా పరిగెట్టింది అప్పుడు. ఓకే. యూట్యూబా ఇన్స్టానా? ఈ యూట్యూబ్లో ఓకే. 1 మంత్లో 100K కొట్టేసాం. 2-3 మంత్స్లో ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక 10 to 15K 17K ఫాలోవర్స్ దగ్గర ఆగిపోయారు ఒక దగ్గర. అక్కడి నుంచి ఒక 2-3 మంత్స్లో మేము 100K కొట్టేసాం. రైట్ నో 120K ఎంతో ఉన్నారు. అప్పు బేసిక్గా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కంటెంట్ క్రియేటర్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏం చేయకపోయినా ఊరికి అలా నిలబడి నడిచినా కూడా వాళ్ళకి అంతమంది ఫాలోవర్స్ వచ్చేసారు, అంత మంచి వ్యూస్ వచ్చాయి, మంచి సపోర్ట్ దొరుకుతుంది, నేను ఇంత కష్టపడి మంచి కంటెంట్ ఇస్తుంటే కూడా నన్ను ఎవరు చూడట్లేదు అని చెప్పి ఫీల్ అయిపోయి బాధపడే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేవాళ్ళు ఇన్స్టెంట్గానే ఇన్స్టెంట్గానే వెళ్ళిపోతారు. లేట్గా వచ్చే వాళ్ళైనా అలా స్టిక్ ఆన్ అయి ఉంటారని నేను నిజం. అది అంటే మన కంటెంట్ నచ్చి ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే అలా ఉంటారు కదా. నడిచినప్పుడు పరిగెట్టినప్పుడు వస్తున్న వాళ్ళు అట్లే పోతారు, గుర్తుండదు ఫేస్ కూడా, ఏదో చూసాం ఫాలో అయిపోయాం అన్నట్టు ఉంటారు కానీ. బట్ అలా చూసినప్పుడు మాత్రం బాధ వేస్తుంది కదా నిజంగానే. మనం ఇన్ని గంటలు కూర్చొని ఇంత స్క్రిప్ట్ రాసి ఇంత మంచిగా ఒక రీల్ పెట్టాము, దానికి కావాల్సినంత పేరు రాలేదు అని చెప్పేసి. మేము కూడా కామెడీ జానరా అదంతా చేసేటప్పుడు అండి అంత లాంగ్ వీడియోస్ చేసేవాళ్ళం. ఇంకా అప్పటికి షార్ట్స్ ఇంట్రడ్యూస్ కూడా అవ్వలే యూట్యూబ్లో. ఓకే. ఓన్లీ లాంగ్ వీడియోసే ఉండేవి యూట్యూబ్లో. అయితే ఓన్లీ లాంగ్ వీడియోస్ ఇచ్చేసేవాళ్ళం. చాలా కష్టపడేవాళ్ళం. ఓకే. చాలా అంటే చాలా, ఎండ లేదు వాన లేదు పగలు లేదు నైట్ లేదు అన్నట్టు కష్టపడ్డాం, కానీ ఫలితం ఉండేది కాదు. మేము వచ్చి 1000-5000 వ్యూస్కే మేము చాలా ఆనందపడేవాళ్ళం కూడా. ఓకే. 1000-5000 చాలా ఎక్కువ అనిపించేది మాకు. ఇప్పుడు కట్ చేస్తే 1 డేలో 20K 25K లాంగ్ వీడియో వ్యూవర్షిప్ ఉంది. ఓకే. దేవుడి దేవుళ్ళు అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. అవుద్దులేండి, ఎందుకు అవ్వదు. అన్ని సంవత్సరాలు పడ్డారు కదా, ఇప్పుడు ఆనందంగా ఉండాల్సిన టైం మేబీ అది. బట్ నిజంగానే ఆ యూట్యూబర్స్కి కంటెంట్ క్రియేటర్స్కి ఏమనుకుంటారంటే, బేసిక్గా కరోనా టైంలో మేము కూడా చేసుంటే బాగుండేది, మాకు కూడా వచ్చేసి ఉండేది, మేము కూడా సంపాదించే వాళ్ళం, జాబ్ చేసి కూడా మేము ఇంత సంపాదించట్లేదు అని చెప్పేసి బయట మీమ్స్ జోక్స్ చూస్తూ ఉంటాం కదా. అలాంటివి చూసినప్పుడు కంటెంట్ క్రియేషన్ అంత ఈజీనా అనే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మీరు చెప్పండి, కంటెంట్ క్రియేషన్ అంత ఈజీనా? చాలా చాలా కష్టం అండి అసలు కంటెంట్ క్రియేషన్. అన్ని జాబ్స్ కన్నా కాంటెంట్ క్రియేషన్ చాలా కష్టం. అన్ని జాబ్స్లో అయినా రెస్ట్ దొరుకుతుందేమో కానీ కాంటెంట్ క్రియేషన్ అసలు రెస్టే దొరకదు. మీరు సండే ఉండదు, మండే ఉండదు, చేస్తూనే ఉండాలి. ఏ టైంలో షూట్ చేసుకోవాలంటే ఇప్పుడు సండే షూట్ చేయాలి, రేపటికి వీడియో లేదు, అర్జెంట్గా సండే షూట్ చేయాలి కదా. ఆర్టిస్టులు లేకపోయినా ఆర్టిస్ట్ని సెట్ చేసుకొని చేయాలి డెఫినెట్గా. అలా అని ఈరోజు సండే కదా రెస్ట్ తీసుకుని రేపు చేద్దాం అంటే అవ్వదు. అవ్వదు. ఆల్గరిథం సెట్ అవ్వదు, అప్పుడు ఆడియన్స్ సెట్ అవ్వరు. బట్ ఈ ఆల్గరిథం వీటన్నిటిని కూడా మీరు ఏ టైంకి ఉంది ఇలా కూడా చూసుకుంటారు. అంటే మనం ఎంత మంచి పని చేసినా ఒక ముహూర్తం చూసుకుంటాం, అంతే కదా. సో ఆ రకంగా ఒక టైం కూడా మనం సెట్ చేసుకుంటే ఆ ముహూర్తం అనే టైంలో కూడా మనం కరెక్ట్ పెడితేనే అది వర్కౌట్ అవుతుంది. అదే డిసిప్లిన్ డెడికేషన్ ఎంత ఉన్నా లక్ కూడా కావాలి అప్పుడప్పుడు అన్నట్టు. అవును, ఆ లక్కే మీకు ముహూర్తం అనుకుంటా. అంతే. సో మీ లైఫ్లో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ దేవుడి దేవుళ్ళ అంత సాడెస్ట్ మూమెంట్ ఏం జరగలేదు, జరిగినా సరే గుర్తులేదు. బట్ నా సాడెస్ట్ మూమెంట్ ఏంటి అంటే చాలా కామెడీగా ఉంటుంది. సాడెస్ట్ మూమెంట్ కామెడీ, చాలా కామెడీగా. అది నేను ఆ టైంలో సాడ్గా ఫీల్ అయ్యేవాడిని. ఓకే. నేను 7th క్లాస్లో అనుకుంటా. మీ టీచర్ వెళ్ళిపోయిందా? టీచర్ వెళ్ళిపోలేదు. ఒక సార్ ఉండేవారు, తెలుగు సార్. ఆయన ఇంగ్లీష్ పదాలు కొంచెం వేరే వేరేగా పలుకుతారు కదా. ఏ స్కూల్లో అయినా తెలుగు సార్ కొంచెం స్పష్టంగా తెలుగు పలకడం కానీ అవి జరుగుతాయంట. సో నా పేరు రోషన్. మా స్కూల్ అంతటికి ఆ పేరు నా ఒక్కడికే ఉండేది. చాలా తక్కువ ఆ పేరు ఉండడం. నేనైతే వెళ్ళే రోషన్ అనేది. మనకి ఎగ్జామ్స్ అయ్యాక బండిల్ పట్టుకొని వచ్చి పేపర్స్ అన్నీ ఇస్తారు కదా, ఎన్ని మార్క్స్ వచ్చాయి చూడడానికని.
నాది 45-47 రోల్ నెంబర్ ఉంటుంది. ఓకే. ఒక్కొక్కరు పిలుచుకొని వచ్చేవాడు స్టార్టింగ్ నుంచి. నా పేరు రోషన్. నేను లాస్ట్ బెంచ్లో ఉండేవాడిని. ఓకే. ఆయన అందరు గట్టిగా వినిపించాడు, రేషన్ అనేవాడు ఆయన. రేషన్ ఆయన వచ్చి బండల్స్ ఇచ్చాడంటే నాకు భయం. ఆ పేరు కుని చేసేవాడు ఆయన. అది మీకు సాడెస్ట్ అది ఆ టైంలో నాకు సాడెస్ట్ మూమెంట్. బాబోయ్ అందరి ముందు పరుగు పోతుంది, నా పేరు ఇలా కంపు చేసాడు ఏంటి అని ఫీలింగ్ ఉండేది. అది నాకు ఆ టైంలో సాడ్. నైస్ అండి. మళ్ళీ కామెడీ జానర్ చేస్తున్నప్పుడు కూడా చాలా టఫ్ ఫేజ్నే చూసాం. ఓకే. నాతో పాటు నా టీం కూడా చాలా టఫ్ ఫేజ్ చూసారు. మీ చేతిలో ఉన్న అమౌంటే పెట్టి కనీసం ఆ పెట్టుబడి కూడా రాని రోజులు కూడా ఉంటాయి కదా. చాలా అండి. అప్పుడు ఇంట్లో ఎవరు ఏం అడిగేవాళ్ళు కదా మిమ్మల్ని? అంటే నేను వేరేగా జాబ్ చేసుకుంటూ అదే జాబ్లో కాంటెంట్ క్రియేట్ కూడా చేసేవాడిని. ఓకే. నేను ఎడిటర్గా చేసేవాడిని. ఎడిటర్గా చేస్తూ ఖాళీ ఉన్న డేస్లో వీడియోస్ చేసేవాడిని. ఓకే. యా, ఆయన సపోర్ట్ చేసేవారు కూడా నాతో పాటు. ఎవరైతే మాకు ఆ ఎడిటర్ జాబ్ ఇచ్చారో ఆయన కూడా సపోర్ట్ చేసేవారు. ఒక 2 years అలానే సపోర్ట్ చేశారు ఆయన కూడా. 2 years పాటు జాబ్ చేశారు. 2 years వరకు జాబ్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడు వదిలేశారు పూర్తిగా? నేను చేసుకోగలను అని కాన్ఫిడెన్స్ వచ్చింది ఎప్పుడు? లేదండి, వదలలేదు. ఓకే. అక్కడ మాకు చిన్న డిస్టర్బెన్సెస్ రావడం వల్ల కట్ అయ్యాం. కట్ అయ్యి కొన్ని డేస్ స్పేస్ తీసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేస్తాం. ఈ మధ్యలోనే అయితే అది కూడా ఈ మధ్యలో అంటే ఒక 21లో నేను జాబ్ చేస్తున్నా. 2021లో 21 నుంచి 25 మిడ్ వరకు నేను జాబ్ చేశాను. ఓకే. అక్కడే జాబ్ చేసా, అక్కడే కాంటెంట్ క్రియేట్ కూడా చేసేవాడిని. కానీ కన్సిస్టెన్సీ ఉండేది కాదు. సో కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది. ఓకే. మీ హీరోయిన్ ఎక్కడ క్యాష్ చేసుకున్నారు ఫస్ట్ అసలు? చెప్పండి. తను హీరోయిన్నా లేకపోతే కాదా అనేది అందరికీ డౌట్. ఓకే. సో ఆ డౌట్ రివీల్ చేయాలంటే కొన్ని డేసే, ఇంకొన్ని డేస్ ఆగాలి. ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ అందరికీ 300K వచ్చాక మేము ఏంటో అన్ని రివీల్ చేస్తామని చెప్పాం అనమాట. సో నేను చెప్పేస్తాను. వద్దు అది అవునైనా ఇక్కడ రివీల్ చేసినట్టు ఉంటుంది, కాదన్నా ఇక్కడ రివీల్ చేసేసినట్టు ఉంటుంది. సో మళ్ళీ నా కుటుంబం అనేది ఫీల్ అవుతారు అక్కడ. అంటే ఇది నా 3 లక్షల కుటుంబం అనేది ఫీల్ అవుతారు. ఇప్పుడు 3 లక్షలు అయిపోయే వరకు రివీల్ చేయొద్దు. ఇంకెంత 5K ఉన్నారు. 5K అయిపోద్ది మీరు ఇంటికి వెళ్ళే. లేదు అవ్వదు. లేదా? బట్ మేము కూడా ఎదురు చేస్తున్నాం. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఒక్క విషయం మీరు నేర్చుకుందంటే ఏంటి రోషన్ గారు? కైండ్ ఆఫ్ ఏ లైఫ్ లెసన్ అనుకోండి. కన్సిస్టెన్సీ ఉండాలండి. డెఫినెట్గా కన్సిస్టెన్సీ ఉండాలి. వదిలేసి వెళ్ళిపోవడం అవ్వట్లేదని మనం ఒక పని చేసామంటే దాన్ని పట్టుకొనే ఉండాలి. అది అవుతుందనే కాన్ఫిడెన్స్ నీకున్నప్పుడు దాన్ని పట్టుకొని ఉండాలి. లేదు నీకే లేదు, ఇది ఖచ్చితంగా అవ్వదు అన్నప్పుడు వదిలేయడం బెటర్. ఓకే. నీకుంది, ఎంతమంది చెప్పినా ఇంకా నీకు అవుతుంది అనే గట్ ఫీల్ నీకుందంటే దాన్ని పట్టుకొని ఉండడమే. ఓకే. నాకు చాలామంది చెప్పారండి అవ్వదు వదిలే. మా రిలేటివ్స్ అవని, మా ఇంట్లో వాళ్ళు అవని, నా ఫ్రెండ్స్ అవని, ఫ్యామిలీ అవని చాలామంది చెప్పారు ఇది అవ్వని పని కాదు, లైట్ తీసుకొని. అయినా సరే నేను స్పేస్ ఇచ్చా కానీ పట్టుకొని వదలలేదు అది. మళ్ళీ కట్ చేస్తే ఈరోజు వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేసాం. రిజల్ట్ అనేది దేవుడి దేవుడు బాగానే ఉంది. కంటెంట్ క్రియేషన్లో ది టఫెస్ట్ పార్ట్ ఏంటి అసలు? కంటెంట్ క్రియేషన్ టఫెస్ట్ జాబ్. అంతే. కాంటెంట్ క్రియేషన్ అనేది టఫెస్ట్ జాబ్. దట్టు రైటర్, డైరెక్టర్, యాక్టర్ అన్నీ ఒకటే అయితే ఇంకా టఫెస్ట్ జాబ్. సినిమాలు చూస్తూ ఉంటారు? మరి చాలా అని చెప్పను, చూస్తాను. ఓకే. అంటే ఒక సినిమాని మేము ఒక ఆడియన్స్కి ఎలా చూస్తాం? సినిమా బాగుంది, పాట బాగుంది, డాన్స్ బాగుంది, అంతే అయిపోయింది. మీరు ఎలా చూస్తారు? అంటే నేను ఫస్ట్ టైం సినిమా చూసేది అయితే ఫస్ట్ టైం సినిమా చూసేలో ఎంటర్టైన్ అవ్వడానికే సినిమాకి వెళ్తాం. అది చూస్తూనే లైటింగ్ ఎలా వాడారు, ఫ్రేమ్స్ ఎలా పెడుతున్నారు, ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఈ డైలాగ్కి కెమెరా లో పెట్టారా, పైకి పెట్టారా, మిడ్ పెట్టారా, అది చూస్తూ అలానే. అంటే మేము కొన్ని లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు కూడా నేను బేసికలీ చాలా రెఫరెన్స్లు తీసుకుంటా. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ షాట్ నేను నా దాంట్లో రాసుకున్నాను అనుకోండి, ఆ టైప్ ఆఫ్ షాట్ ఎలా తీస్తే వర్కౌట్ అయిన సినిమాలు ఉంటాయి కదా, అది యాజ్ ఇట్ ఈస్ రాసేస్తే అయిపోయిద్దిగా. అంటే యాజ్ ఇట్ ఈస్ సీన్ రాయం,
వాళ్ళు ఎలా తీసారనేది అప్లై చేస్తాం. Okay. దాంట్లో నా క్రియేటివిటీ ఉంటుంది ఎక్స్ట్రా. అంటే యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేయము, ఓకే. ఒక రెఫరెన్స్ తీసుకుంటాం. ఓకే, ఈ సినిమాలో ఈ హీరో డైలాగ్ చెప్పినప్పుడు కెమెరా ఇలా పెడితే బాగా ఫీల్ వచ్చింది, సో మనం కూడా ఇలాగ పెడదాం. ఓకే. లైట్ ఒక సెటప్ వేరేలా పెడదాం. అలా 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 రెఫరెన్స్లు తీసుకుంటూ ఈ 24 క్రాఫ్ట్స్ భలే తీసారా ఈ సినిమా అని, అంటే స్టోరీ కాదు, నార్మల్ గా మిగతా అన్ని క్రాఫ్ట్స్ భలే కవర్ చేశారు, ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా అని అనిపించిన సినిమా ఏంటి? సడన్గా చెప్పలేమండి. అన్ని సినిమా మ్యాక్సిమం చాలా సినిమాలు అలా ఉంటాయండి. అన్ని సినిమాలు మ్యాక్సిమం అన్ని సినిమాలు మేము బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తారు. ఆబ్వియస్లీ అలాగే చేస్తారు. అంటే నార్మల్ మేము చూసే వాళ్ళకి ఏంటంటే మాకు ఏదైనా ఒక మిస్టేక్ కనిపించినా వెంటనే ఇది పోయింది అనేసుకుంటాం. మీలాంటి వాళ్ళు ఏంటంటే ఎంత కష్టపడి ఉంటారో దాని వెనక అని ఆలోచిస్తారు. బట్ 24 క్రాఫ్ట్స్ లో ఏది మిస్ చేయకుండా ప్రతిదానికి న్యాయం చేయడం అనేది చాలా తక్కువ కదా, తక్కువ. అందుకని అడిగాను నేను అంటే స్పెసిఫిక్ గా ఏం నచ్చింది. మ్యాక్సిమం అన్ని సినిమాలు 24 క్రాఫ్ట్స్ మా అందరం ది బెస్ట్ ఇద్దామని చేస్తారు. బట్ ఆడియన్ కి ఏ స్టోరీ కదా చూస్తాడు ఆడియన్, ఎంటర్టైన్ అయ్యాడా లేదనేదే పాయింట్ ఆడియన్ కి. సో ఇవన్నీ లైట్ ఎక్కడ పెట్టారు అవన్నీ అనవసరం, బేసిక్ గా అవసరం లేదు, కానీ మీ టీం గమనిస్తారు చూడండి. ఇప్పుడు ఏదైతే ఫీల్డ్ లో ఉన్నామో వాళ్ళకే అర్థం అవుతుంది తప్ప మిగతా ఆడియన్స్, జనరల్ ఆడియన్ కి ఎవరికి అర్థం కాదు కదండి. సో అది అంతా పక్కన పెట్టేస్తే స్టోరీ ఎంటర్టైన్ అయ్యారా లేదా అనేది మెయిన్ కాన్ఫ్లిక్ట్, మెయిన్ పాయింట్. సో అది చూసుకుంటే 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్ మిస్ అయినా హిట్ అవుతుంది. స్టోరీ బాగుంటే కాన్సెప్ట్ బాగుంటే, స్టోరీ బాగాలేకుండా అవన్నీ బాగున్నా పోతుంది. ఎండ్ ఆఫ్ ది డే కాంటెంటే కింగ్. ఎస్, ఆబ్వియస్లీ కంటెంటే కింగ్. సో మీరు అంటే ఈ 7 years ఆఫ్ జర్నీ అన్నారు కదా, ది లోయెస్ట్ లో ఉన్నప్పుడు కూడా ఏం కాదు నువ్వు చేయగలవు అని సపోర్ట్ చేసిన ఎవరైనా పర్సన్ ఉన్నారా? నా రీల్స్ అండి. ఓకే. నా రీల్స్ ఫీడే. అదేంటి? అది నాకే అర్థం కాదు. నేను బాగా లోలో ఉన్నప్పుడు మంచి మోటివేటింగ్ రీల్స్ వస్తాయి. ఓకే. నేను నార్మల్ ఉన్నప్పుడు మంచి కామెడీ రీల్స్ వస్తాయి. అది నేను అది నేనే ఆశ్చర్యపడుతుంటా, అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేసి. ఓకే. అంటే ఈ ఏజ్కి ఇంత సంపాదించాడు, ఈ ఏజ్కి CEO అయిపోయారు అని రీల్స్ వస్తాయి మనకి. ఈ ఏజ్కి అయిపోయారంటే మనం ఎందుకు అవ్వలేం అన్నట్టు ఒకలాగా మోటివేషన్ తీసుకొచ్చేది అయితే నా ఇన్స్టాగ్రామ్ ఫీడే. ఓకే. మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరా మీ పక్కన నిలబడి? లేరు. ఇంట్లో వాళ్ళు కూడా లేరు. ఓకే, మీరు ఒక్కరే నిలబడ్డారు అయితే? నిలబడ్డా. పోన్లేండి, నిలబడ్డారు కదా. అదే చెప్పా కదండి, పట్టుకొని ఉండాలి. దాని మీద మనకి గట్ ఫీల్ ఉంది, అది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు పట్టుకొని ఉండాలి. సో ఎవరైతే సపోర్ట్ చేయలేదో అందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చేస్తారు, మెల్లగా ఆటోమేటిక్గా వచ్చేస్తారు. పూరి జగన్నాథ్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, నీకంటూ ఒక ట్రైన్ వస్తుంది, నీ ట్రైన్ వచ్చిన రోజు నువ్వు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉండు ఎక్కడానికి అని చెప్పేసి. అది డైరెక్ట్ MS ధోని సినిమాలో కూడా మీకు డైరెక్ట్ ఆ సీన్ కూడా ఉంటుంది డైరెక్ట్ గా. సో MS ధోని అనేది పీక్ మోటివేషనల్ మూవీ అండి అది. అసలు ఆయన వెళ్ళిపోవాల్సిన వ్యక్తి టీటీ ఉండదు, అవును అలా అంతా ముదిలిపోయి ఇక్కడ నిలబడతాడు, ట్రైన్ ఎక్కేస్తారు, వెళ్ళిపోతారు కదా. నేను MS ధోని మూవీ అంటే గుర్తొచ్చింది, ఒక్కొక్క టైంలో చాలా లో అయిపోయా. ఓకే. ఆ సినిమా చూస్తేనే మళ్ళీ నేను మోటివేట్ అయ్యా. ఏంటి ఆ సిచ్యువేషన్ అంత లో అయిపోయడానికి? అంత లో అయిపోవడం రీజన్స్ ఇయ్యానండి. అదే చాలా కష్టపడుతున్నాం, కాంటెంట్ చేస్తున్నాం. మీరు అన్నట్టే ఏం చేయని వాళ్ళకి, జస్ట్ నడుచుకుంటూ స్లో మోషన్ పెట్టుకున్న వాళ్ళకే ఫాలోవర్స్ గెయిన్ అయిపోతున్నారు. వాళ్ళు గెయిన్ అయిపోతున్నారు అని కాదు, మేము కష్టపడుతున్నాం కదా అనేటట్టు నా ఆలోచన ఉండేది. ఎప్పుడు వాళ్ళకి ఎందుకు వచ్చింది, మనకి ఎందుకు రావట్లేదు అనే థాట్ ప్రాసెస్ లోనే ఉండేదండి. అయితే అప్పుడు చాలా లో అయిపోయి మళ్ళీ ఆ మూవీ చూస్తే గానీ నాకు మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వలేదు. సో సూపర్. ఫైనల్ గోల్ ఏంటి మీది? మరి కాంటెంట్ క్రియేటింగ్ స్పేస్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ గోల్ ఎండ్ ఆఫ్ ది డే మూవీస్. అసలు మూవీస్ లోకి వెళ్ళాలి అని ఆల్మోస్ట్ హైదరాబాద్ వరకు వచ్చి ఇంకేదేదో ప్రయత్నించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ మీరైతే చాలా గట్టిగా నిలబడదాని అనుకుంటున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ట్రై చేసుకోవాలి అనే దాంట్లో తప్పలేదండి, కానీ హైదరాబాద్ వచ్చి ట్రై చేసుకునే కన్నా మీకంటూ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే బెటర్ కదా అన్న ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది కదా. ఆప్షన్ ఉంది, సోషల్ మీడియా లేదు, ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది. నీకు ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ట్విట్టర్ ఉంది, అన్నిట్లో నీకు ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి ఒక స్పేస్ ఉంది. సో ఈ కష్టపడి తిరిగేదేదో ఈ ఎఫర్ట్స్ అన్ని అక్కడ పెడితే నువ్వే వెళ్ళకుండా నీకే ఒక కాల్ వచ్చేటట్టు చేసుకుంటే అయిపోయిద్దిగా. సూపర్, ఎగ్జాక్ట్లీ. ఆ రకంగా ఇంతకు ముందు అంటే తిరగాల్సి వచ్చేది కానీ పాపం ఎక్కడ పెట్టిన ఆడిషన్స్ అని చెప్పి. ఇప్పుడు అవసరం లేదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చేయని ఆడిషన్ అది నువ్వు చేసేది నువ్వు
నీకు నువ్వు రాసుకొని నేను ఈ క్యారెక్టర్కి ఇది చేసుకోవచ్చు, ఈ క్యారెక్టర్కి ఇది చేయొచ్చు అన్ని నీకు నువ్వు కాన్సెప్ట్స్ రాసుకొని నీకు నువ్వు ఆడిషన్ ఇచ్చుకోవచ్చు. ఎస్. అది ఎవరెవరికి రీచ్ అవుతుందో తెలియదు. ఎండ్ ఆఫ్ ది డే మా రీల్స్ మీ వరకు రీచ్ అయ్యాయి కదా. అవును. సో అలానే అంతే కదా, అలానే అవుతుంది. సో మీ వైఫ్ అండ్ హస్బెండ్ సిరీస్ని సపోర్ట్ చేసిన ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా టు ఎండ్ విత్ దిస్? నేను థ్యాంక్స్ అండి, చాలా చిన్న పదం. వాళ్ళు నాకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో తెలీదు. సపోర్ట్ చేస్తున్నంత వరకు నేను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. ఓకే, అంతే. డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ Thank you so రోషిని much గారు. అండి. Thank you so ఐ విష్ మీరు ఖచ్చితంగా మూవీస్లోకి వెళ్ళాలి, ఇలానే కంటిన్యూస్గా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, రోజు ఒక మెసేజ్ ఇవ్వాలి. మీ మెసేజ్ చూసైనా అట్లీస్ట్ ఒక్క దగ్గర ఒక మనిషి మారిన, ఒక ఊరు మొత్తంలో ఒక మనిషి మారినా ఒక్క కూడా మనిషి మారిన, అవును. ఆనందమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.